ఇంటిని చూసుకుంటూ ఇలాంటి పనులవి చేయడానికి ఒక పనివాడన్నా ఉండాలి కదా. యూజ్లెస్ ఫెలో. ఎవరిని తిడుతున్నారు మీరు? ఇంకెవరిని? మీ బాస్ని. చూడండి, మా బాస్ని మీరు అనవసరంగా ఏమీ అనకండి. ఈ పవన వీర చరణ సురేంద్ర వర్మ అమూల్య ఇంట్లో మట్టి తవ్వి మొక్క నాటాడమ్మా. నిజంగా నేను చాలా థ్రిల్గా ఫీల్ అయ్యానమ్మా. పవన్ గారు ఎవరితోనో గొడవ పడుతున్నారేంటి? అయినా నువ్వేంటి ఆ చరణ్ తరపు నుంచి వకాల్తా పుచ్చుకుంటున్నావు? చూడండి, మర్యాదగా నా మాట వినండి. ఏంట్రా నీ మాట వినేది? ఎవరు మీరు? ఏంటి దౌర్జన్యం? అమ్మా, వీళ్ళు ఆ మహానుభావుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ మా కష్టాలు తెలుసుకుని అడగ్గానే టీ షాప్ పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళొచ్చి మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మాకు బాగానే అర్థమవుతుంది. ఇంతకీ నువ్వెవరు? నేను చరణ్ గారి ఆఫీస్లో పనిచేస్తున్నాను. ఓహో, అలాగా. అయితే వెళ్ళి ఆఫీసులో పనిచేసుకో. ఓ పనికి అడ్డు రాకు, వెళ్ళు. నేను ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవాలా? మీరు పోలీసులకు ఫోన్ చేయండి. అలాగేనమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇక్కడ ఉండకూడదు. మర్యాదగా వెళ్ళిపోండి. మర్యాదగా వెళ్ళిపోవాలా? ఇప్పుడు చెప్పు, మేం మర్యాదగా వెళ్ళిపోవాలా, నువ్వు వెళ్ళిపోతావా? పోలీసులకు ఫోన్ చేయండి. అలాగేనమ్మా. మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీ ముగ్గురు బాడీలోకి బుల్లెట్లు దిగిపోతాయి. రేయ్, వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం. పోలీసులు వచ్చేలా ఉన్నారు, పదండ్రా. పవన్ గారు,
గారు రండి, మనం ముందు హాస్పిటల్కి వెళ్దాం. రండి. యుగంధర్, అమ్మ భవానీ సెంటర్లోని మన సైట్ దగ్గర కారులో ఉంది. వచ్చి నువ్వు ఇంటికి తీసుకువెళ్ళు. కూర్చుని పవన్ గారు, జాగ్రత్త, మెల్లిగా. సారీ అమ్మా, నిన్ను వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. మన డ్రైవర్ యుగంధర్కి మెసేజ్ చేశాను. అతను వచ్చి నిన్ను ఇంటికి తీసుకువెళ్తాడు. ఎవర్రా అది? మన రివాల్వర్ లాక్కొని మనకే గురిపెట్టింది. పోలీసులకు ఫోన్ చేసి బెదిరించింది. పైగా ఆడవాళ్ల జోలికెళ్తే కేసుల మీద కేసులు పెడుతున్నారు. అందుకే వదిలేశాం. లేదంటేనా తన్ని వదిలినా ఆ స్థలాన్ని మనమెందుకు వదులుతాంరా? సరిగ్గా సెంటర్లో ఉంది. మన బార్కి కరెక్ట్ ప్లేస్. అవును, అది ఎవడి సైట్ అయినా సరే అక్కడ మనం బార్ పెట్టే తీరాలి. ఆ అమ్మాయి రాకపోయింటే ఆ టీ షాప్ వాడు, ఆ, అడ్డొచ్చి తల పగలు కొట్టుకునేవాడు ఈ రోజు మన చేతుల్లో అయిపోయేవారు. అవును అవునరా, నరికి పారేసేవాళ్ళం. నా కొడుకు రక్తం కళ్ళ చూస్తారా మీరు? మీ స్వార్థం కోసం ఎవరి మీదైనా దౌర్జన్యం చేస్తారా? వినకపోతే కత్తులు రివాల్వర్లు కురిపెట్టి ఎవరినైనా చంపేస్తారా మీరు? అమ్మా, మమ్మల్ని చేద్దామా, మమ్మల్ని కాపాడండి అమ్మా. చనిపోయాలో ఉన్నాం, మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండమ్మా. అమ్మా, మమ్మల్ని బతికించండి అమ్మా, లేవలేకపోతున్నాం. మిమ్మల్ని చంపను, అలాగని బతికించను. నా కొడుకు నా సంతోషం, నా ప్రాణంరా. నా కొడుకు రక్తాన్ని కళ్ళ చూసిన మీరు చావకూడదు. చావుకి మించి మీకు శిక్ష పడాలి. ఇలా కాళ్ళు చేతులు పని చేయక ప్రతిరోజు ఇలా చస్తూ బతకాలి. ఇదే మీకు శిక్ష.
మేడం గారు, చరణ్ బాబు మెసేజ్ చేశారమ్మా, మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమని. వెళ్దామమ్మా? అయ్యో, నా కొడుకు తలకి దెబ్బ తగిలింది. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. అవును ఉదయ్, మ్యాప్లో ఇది నిధి ప్లేస్, కానీ ఈ తాళపత్ర గ్రంథాల్లో రాసిన దాని ప్రకారం మనిషిగా పుట్టిన ఒక లేడీ నాగకన్యగా మారి పౌర్ణమి రోజు ఇది తాకినప్పుడు రకరకాల రంగులు మారుతుందని ఇందులో ఉందేంటి? అప్పుడే ఆ నిధికి సంబంధించిన పూర్తి రహస్యాలు బయటపడతాయని కూడా ఇందులో ఉందిరా. అసలు ఆ నాగకన్య ఎవరై ఉంటారు? ఈ రోజులు అలాంటి మనుషులు ఎవరుంటారు రవి? టీవీల్లో సినిమాల్లో చూపించినట్టు పాములు మనుషులుగాను, మనుషులు పాములుగా మారడం ఉంటుందా రవి? అలా అనుకునేది కేవలం నమ్మకం లేనివాళ్ళు మాత్రమే. కానీ నమ్మిన వాళ్ళు కొన్ని సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారు. నువ్వు సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తే నేను నమ్ముతాను. ఒక అమ్మాయి శరీరాన్ని ఏ విధంగానైనా మార్చచ్చు, కానీ ప్రతిదీ ఒక సైంటిఫిక్ రీజన్లో ఉండాలి. ఇంకో విషయం కూడా ఇందులో మెన్షన్ చేసి ఉంది ఉదయ్. ఏంటది? ఆ అమ్మాయి ద్వారా ఒక దైవ సర్పాన్ని స్వాధీనం చేసుకుని ఆ సర్పం యొక్క విషపు చుక్కలు తన మీద పడితే నిధి మొత్తం బయటపడుతుందట. ఇవన్నీ ఎలా నమ్మమంటావు రవి? ఈ తాళపత్ర గ్రంథాల్లో రాసుంది ఉదయ్. అంతేకాదు, ఆ అమ్మాయి నల్లమల అడవులకి ఏ దిక్కులో ఉందో కూడా ఇందులో రాసుంది ఉదయ్. ఎక్కడుంది? ఆ దిక్కు ప్రకారం ఆ అమ్మాయి మన హైదరాబాద్లోనే ఉంది. సరే, నువ్వు చెప్పినవన్నీ నేను కూడా ఒకసారి చూస్తాను. వాటిని ఎంతవరకు నమ్మాలో నమ్మకూడదో నేను రీసెర్చ్ చేసి చెప్తాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా సైంటిఫిక్గా ప్రూవ్ అయితే అప్పుడు చూద్దాం. హాయ్. హాయ్ అమ్మా. డిస్టర్బ్ చేశానా? లేదమ్మా. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను రా. నాకు ఐశ్వర్యకి నెక్స్ట్ మంత్ మ్యారేజ్. వావ్, రియల్లీ? చెప్పలేదేంట్రా? ఇప్పుడు చెప్పాను కదరా. ఎనివే, ఇద్దరికి కంగ్రాట్స్. నువ్వు నీ ఫ్యామిలీతో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. ఎనివే, మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రా. మీ ఫ్యామిలీతో పాటు అందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తామమ్మా. అయినా నెక్స్ట్ మంత్ పెళ్లి పెట్టుకొని పెళ్లి పనులు చూసుకోకుండా ఈ రీసెర్చ్లేంట్రా? ఇవన్నీ మేము చూసుకుంటాము, నువ్వు పెళ్లి పనులు చూసుకో. ఏ పనికి ఆ పనే, దేన్ని నెగ్లెక్ట్ చేయండి రా. సరేనమ్మా, బయలుదేరతాను. ఓకేరా, బాయ్. బాయ్ రా. బాయ్ అమ్మా. కూర్చోండి. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. టాబ్లెట్స్ వేసుకుందరు గాని. ఎలా ఉంది పవన్ గారు?
కొంచెం పర్లేదండి. నీ రక్తం కళ్ళ చూసిన వాళ్ళ రక్తం కళ్ళ చూశాను నాన్నా. ఈ తల్లి బతుకుతుంది నీకోసం నాన్నా. మిమ్మల్ని బాగా శ్రమ పెడుతున్నట్టున్నాను అమూల్య గారు. ఇందులో శ్రమ ఏముంది? ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అయ్యయ్యో, బాబుకేమైంది? ఏమీ కాలేదమ్మా, చిన్న ఇన్సిడెంట్ అంతే. ఈయన గారు ఉద్యోగం కోసం ఏదో ఫ్యాక్టరీకి వెళ్తుంటే దారిలో టీ కోసం ఆగారంట. అక్కడే ఇలా జరిగింది. శకుంతల ఏది? ఇందాకే కదా డ్రైవర్ తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళింది. వసుంధరా, వసుంధరా! ఓకే, నువ్వు మంచి పని కోసం అడ్డెళ్ళావు. అవును, నువ్వు టీ తాగవు కదయ్యా? అంటే అది టీ కోసం కాదండి. ఇంట్లోనే కూర్చుంటున్నాను కదా, గొంతు బాలేకపోతే పాలు తాగుదామని వెళ్ళానండి. వాళ్ళసలు మనుషులేనా? వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోను, వాళ్ళ నడు విరిగిపోను. ఆల్రెడీ అదే చేశాను. వాళ్ళ కాళ్ళు చేతులు నడు అన్నీ విరిచేశాను. జీవచ్చవాళ్ళ బతకడం తప్ప వాళ్ళు ఏమీ చెయ్యలేరు. నా కొడుకు మీద చెయ్యి వేస్తే ఎవరి పరిస్థితైనా అంతే. అమ్మా అమూల్య, నేను బాబుని అవుట్ హౌస్కి తీసుకెళ్తాను, రెస్ట్ తీసుకుంటాడు. రా బాబు. అమ్మా అమూల్య, నేను బాబుని అవుట్ హౌస్కి తీసుకెళ్తాను, రెస్ట్ తీసుకుంటాడు. రా బాబు. వసుంధరా, 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 నువ్వురా. అబ్బా, ఏంటండి? నువ్వు ముందు రా వసుంధరా, పైన శకుంతల లేదు. అవునా? అవును, పదండి. పద. మొన్న నేను కూడా వదినలేదని తీసుకొచ్చి చూపిస్తే నన్ను పట్టుకుని తిట్టావు. ఇప్పుడేమంటావ్? నిన్నెంత తిట్టాలిప్పుడు? నిజంగా ఇందాక చూసినప్పుడు లేదు వసుంధరా. ఇప్పుడెలా వచ్చిందో అర్థం కావటం లేదు. మొన్న కూడా నాకిలాగే ఏం అర్థం కాలేదు. కానీ నిన్న జరిగిన దాంతో నాకొకటి మాత్రం అర్థమైంది. ఏంటది? ఈవిడ్ని ఎవరో నడిపిస్తున్నారు. ఏదో చేస్తున్నారు. మనల్ని మాత్రం ఫూల్స్ని చేస్తున్నారు. అసలు ఈవిడ వెనకాల ఎవరున్నారో మనం తెలుసుకోవాలి.
కూడా ఇక్కడ అనాథలుగా ఉంటారు. అన్నీ ఉండి అన్నీ పోగొట్టుకున్నట్టుంటారు. పసిపిల్లలైపోయి పసినవ్వులు చిందిస్తారు. మన కంపెనీ తరపు నుంచి 3 నెలలకు ఒకసారి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం మేడం. ఈసారి బాస్ మనల్ని ఈ మానసిక చికిత్సాలయానికెళ్ళి ఇవి పంచమని చెప్పారు మేడం. పదండి. ప్రమాణ స్వీకారానికి టైం అయిపోతోంది. ఢిల్లీ ఫ్లైట్ దొరుకుతుందో లేదో, లేకపోతే ర్యాకెట్ బుక్ చేసుకోవాలి. ర్యాకెట్ 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 ర్యాకెట్. చూడండి కిరణ్ గారు, పాపం తనలో తనే మాట్లాడుకుంటూ ఏదో ఢిల్లీ అంటున్నాడు, రాకెట్ అంటున్నాడు. సరే అండి, మీరు లోపలున్న వాళ్ళకు పంచండి, మేం బయటున్న వాళ్ళకు పంచాం. మేడం, అలాగే. నేనమ్మా మీ నాన్ననమ్మా నేను నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా. నువ్వు వచ్చేశావు. నువ్వు నా కూతురువమ్మా, నా కూతురువి.